వెల్కమ్ టు జర్నలిస్ట్ న్యూస్. రాష్ట్రంలో మార్పు కావాలి, ప్రభుత్వం మారాలి అనే నినాదంతో గత ఎన్నికల్లో గెలుపు బాపుట ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనా విషయంలో కొంత గాడి అని తప్పినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం ఏడాది అవుతున్నా పెను మార్పులు కనరావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు గత పాలకుల అనుచరులను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను అంటకాగిన వ్యాపారులకు రకరకాల వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కక్ష సాధింపు రాజకీయాలు గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో లేవని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా వ్యవహారాలు చేస్తూ పార్టీ ప్రతిష్టతను మంటగలుపుతున్నారని సీనియర్ కాంగ్రెస్ వాదులు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వేధింపులు సాధింపు రాజకీయాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. సుదీర్ఘ పోరాటాల ఫలితంతో 2014లో అంకురార్పణ చెందిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచక జరిగిపోయాయి. తెలంగాణ ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, తెలంగాణ తెచ్చింది ఉద్యమనేత కేసీఆర్ అంటూ 2014, 2018లో రెండుసార్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీ పట్టం కట్టారు. తీరా 9.5 నెలల పాటు జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ విచ్ఛిన్నానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళినట్టుగా 2014 ఎన్నికల తర్వాత కావచ్చు, 2018 ఎన్నికలు కూడా ఫిరాయింపుల్ని విస్తృతంగా పెంచి పోషించడంతో ఏకఛత్రాధిపత్యం అనే నానుడికి తెలంగాణ ఒక దిక్సూచిగా మలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే మనం పుస్తకాలలో చరిత్రలో మొనార్కిజం లేదా దుందుడు వ్యవహారం రకరకాల పదాలతోటి మనం చరిత్రను చదివాం తప్ప మనకు అనుభవపూర్వకంగా 2014 నుంచి 2023 ఎన్నికల వరకు 9 నెలల పాటు అప్రతిహతంగా ఆనాటి గులాబీ దండు, గులాబీ పార్టీ రాష్ట్రాన్ని తమ కబందస్తాల్లో పెట్టుకొని ఆడిందాట పాడింది పాటగా కొనసాగించారు. అలాగే పరిపాలించారు. ప్రజలకు పరిపాలన ఈ రకంగా ఉంటుంది కూడా రుచి చూపించారు. మొత్తం మీద ఆర్థికంగా, సామాజికంగా, విద్య వైద్యపరంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ పాలన ఏంటంటూ ప్రజలలో వచ్చిన వ్యతిరేకత, అదే సమయంలో కాంగ్రెస్ వైపు సానుభూతిగా మాటలతోటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 9 నెలల పాటు అరాచకాలు, అక్రమాలు, అవినీతి వేలుసుకుపోయిందంటూ హడావుడిగా విస్తృతమైన ప్రచారం నిర్వహించి దాంతోపాటు ప్రజలు కూడా కొంత విసిగి వేశారన్న నేపథ్యం, స్థానిక నేతల వ్యవహారాలు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, లేదా వేధింపులు సాధింపులు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కర్నూలు సాగు 1,00,000 అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పలు అంశాలు కూడా కారణభూతం అవడం, అది దాన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిగా 2వ ఏడాది అడుగుపెట్టినా ఇంకా కొంత వ్యవస్థలు పాత పోకడలను కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది. మేము చాలా సీనియర్లం, మేము చాలా తోపులం, లేదా మేము పరిపాలనలో దిట్ట, అభివృద్ధి సంక్షేమం అంటే మాకు 2 కళ్ళంటూ వివిధ ప్రాంతాలలో వివిధ వేదికలలో మాట్లాడుతున్న నేతలు ఎందుకో ఆనాటి గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా కొంతమంది అధికారులని టార్గెట్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అవినీతి అక్రమాలు పార్టీ ఏదైనా ఆ తతంగం రెగ్యులర్గా జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అవినీతి పాల్పడే అవినీతి అధికారులు ఉన్నారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదా గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వేల కోట్లు, వందల కోట్లు సంపాదించిన అధికారులు, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలా సాధించి వేధించే అంశాలు ఎప్పుడు కూడా బహిర్గతం కాలేదు. కొంత లోపాయకారిగా ఏదైనా గ్రామాలలో, మండలాలలో సమస్యలు ఉంటే ఆ నాయకుడిని కట్టడి చేసేందుకు పోలీసు ద్వారానో లేదా రెవెన్యూ ద్వారానో ఒక ప్రయత్నం చేశారు తప్ప అధికారులని, రాజకీయ నాయకుల్ని లేదా వ్యాపారవేత్తలని టార్గెట్ చేసే అంశం ఈ దఫా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక వెలిగిన నేతలు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే కప్పుకోవడంతో తమ పంతాన్ని లేదా తమ ఆలోచన సరిని మార్పు చేసుకోకుండా తిరిగి మళ్ళీ వేధింపులు సాధింపులు కొనసాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది అధికారులు ఆ రోజున్న పరిస్థితులలో
అధికార పార్టీకి వెనుదనగా ఉన్నారు, లేదా అధికార పార్టీ చెప్పు చేతిలో ఉన్నారనుకోవచ్చు, లేదా అధికార పార్టీ ఏం చెప్తే అది చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం రిటైర్డ్ అయినా లేదా విధులలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ అవసరమైతే మంచి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టేయచ్చు, లేదా రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి మనకెందుకు చెప్పి వదిలేచ్చు. కానీ కొంతమంది సీనియర్ నేతలు, పార్టీ రంగులు మార్చే ఊసర వెల్లుల రాజకీయ నాయకులు, కొంతమంది ఏ ఎండగా గొడుగు పట్టి రాజకీయ నాయకులు వేధింపులు సాధింపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది. ఒక్క ఖమ్మం జిల్లాలో కాదు, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా ఇదే సాధింపులు వేధింపులు అధికారులు, మాజీ అధికారులు లేదా రాజకీయ నాయకులు లేదా మాజీ ప్రజాప్రతినిధుల మీద వేధింపులు సాధింపులు నిత్యకృత్యం అవడంతో కొంత ఆందోళనకరమైన అంశం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఎవరి సొత్తు కాదు, అధికారం కూడా ఎవరి సొత్తు కూడా కాదు. అధికారం ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి తప్ప వేధింపులు సాధింపులతోటి సాధించేది ఏం లేదు. 5 ఏళ్ళ తర్వాత మీరు అధికారంలో ఉండొచ్చు, లేదా మరో పార్టీ అధికారంలో రావచ్చు. ఆ సమయంలో కూడా మళ్ళీ మిమ్మల్ని అదే రకంగా వేధిస్తే ఇబ్బంది అవుతుంది. లేదా మీరు పార్టీ మారుతారు అనే ఒక నమ్మకం ఉంటే ఇటువంటి సాధింపులు వేధింపులు కొనసాగించింది. కానీ మాజీ అధికారులను లేదా మాజీ ప్రజాప్రతినిధులు లేదా వ్యాపారం చేసే వాళ్ళను ఇతర అంశాల ఈ కేటగిరీ వాళ్ళందరినీ వేధించాలి, సాధించాలంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులు బనాయిస్తే రేపు భవిష్యత్తులో కూడా మీ అనుచరులు లేదా మీతో పాటు జర్నీ చేసే అనుచరులు కూడా మాజీలే అవకాశం ఉంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. కాబట్టి ఇటువంటి సాధింపులు వేధింపులు కాకుండా అభివృద్ధి, సంక్షేమం ఈ 2 ప్రధాన వనరులుగా ప్రజల అభిమానాన్ని పొందాలి తప్ప ఈ సాధింపులు వేధింపుల వల్ల వ్యక్తిగత కక్షలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సీనియారిటీగా ఒక 10 మందితో చెప్పించుకునే వయసు కాదు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు అది మాజీ అధికారులను లేదా వ్యాపారవేత్తలను లేదా మాజీ ప్రజాప్రతినిధులను వేధించి సాధించే నయా ఎమ్మెల్యేలు కావచ్చు, పురాణ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఒక్కసారి గతాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారం ఎవరు చెలాయిస్తే వాళ్లకు కొంత అణిగిమణి ఉండటం అనేది మీరు నేర్పిన విద్యనే. గతంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా మీరు చెప్పిన విద్యనే, మీరు నేర్పిన విద్యనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మీరు గతంలో ఏ పార్టీలో అధికారులు ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన అంశాలను కూడా ఒక్కసారి మననం చేసుకోండి. ఆ రోజు మీకు లాయల్టీగా ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు. అదే అధికారులు తిరిగి మాజీలు అయ్యారు. అంత మాత్రాన వాళ్ళ మీద వేధింపులు సాధింపులు చేస్తే అది పరోక్షంగా రాజకీయ ఎదుగుదలని నిరోధించడంతో పాటు ప్రజలలో ఒక నమ్మకాన్ని అపనమ్మకం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ దిశగా వెళ్ళే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంత వెనకడుగు వేయకుండా వాస్తవ అంశాలను దృష్టిలో పెట్టుకొని అధికారం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా చేయాల్సిందే. ఎమ్మెల్యే ఆర్డర్ ఇచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ పనిచేయాల్సిందే, లేదా ఎస్ఐ పనిచేయాల్సిందే. ఇతర వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు కానీ పనిచేసి వాళ్ళ ప్రాపకం పొందాలని కూడా ప్రయత్నం చేయడం తప్పు లేదు. అంటే మనం ఏ రకంగా ఉంటే వాళ్ళు ఆ రకంగా ఉంటారు. మనం ఫైర్ వీల్ చేయకుండా నిజాయితీగా నిక్కచ్చిగా మనం వ్యవహరిస్తే వాళ్ళు అదే నిజాయితీ నిక్కచ్చిగా పనిచేసే అవకాశం తప్ప మీరైతే కోట్లలో సంపాదించవచ్చు, వాళ్ళు లక్షలలో సంపాదించగానే అవినీతి నిరోధక శాఖ ద్వారా విచారణ జరిపించాలి, ఇతర ఇవన్నీ కూడా వృధా ప్రయాస తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడున్న సిస్టమ్ని కట్టడి చేసి ఇప్పుడున్న అవినీతి అధికారుల విషయంలో కొంచెం సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించే విధంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.